ఆంధ్రప్రదేశ్కు మహర్దశ పట్టినట్లేనా? ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇప్పుడు సాకారమైందా? రాష్ట్రంలో వరాలు కురిపించిన ప్రధాని ఏపీకి సంక్రాంతి కానుక ముందే ఇచ్చేశారా? అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో ఆంధ్రప్రదేశ్కు ఎనలేని ప్రాధాన్యత కల్పిస్తున్నామని మరోమారు ఆయన చెప్పకనే చాటి చెప్పారా? పొత్తు ప్రయోజనాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయా? పవన్ సంకల్ప బలం, ముందు చూపు, త్యాగ నడత వల్లే ఆంధ్రప్రదేశ్కు బహుళ ప్రయోజనాలు చేకూరుతున్నాయా? మోదీ సర్కారు వరుసగా ఇస్తున్న ఈ వరాలే ఇందుకు కారణమని, దీని వెనకాల సూత్రధారి, పాత్రధారి పవన్ కళ్యాణే అని ప్రజలు భావిస్తున్నారా? ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏపీలో సూపర్ సక్సెస్ అయింది. ముందు నుంచి అనుకున్నట్లుగా రాష్ట్రానికి అనేక వరాలిచ్చారు మోదీ. లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్న మోదీ తాజాగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే ఇదంతా పవన్ ముందు చూపే అని, కూటమి కట్టి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఏర్పడడంలో ప్రధాన కారణంగా నిలిచిన పవన్ కళ్యాణ్ నేడు ఏపీ సాధిస్తున్న అభివృద్ధి వెనుక కీలక పాత్ర పోషించారని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఏపీలో పర్యటించారు. దాదాపు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు చేశారు. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను సైతం జాతికి అంకితం చేశారు. మోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, పక్కాగా ఏర్పాట్లు చేసింది. మోదీ పర్యటనకు సంబంధించి ఇన్ఛార్జిగా మంత్రి నారా లోకేష్ వ్యవహరించారు. మోదీ రోడ్ షోతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాల్గొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం హాజరయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి అధికారం చేపడుతూ వస్తోంది. 2014 నుంచి 2019 మధ్య ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. కానీ అప్పట్లో విభజన హామీల అమలు విషయంలో విభేదాలు రావడంతో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. 2019లో మాత్రం ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు. 22 పార్లమెంటు స్థానాలతో పాటు 151 అసెంబ్లీ స్థానాలతో తిరుగులేని విజయం సాధించారు. కానీ ఎన్డీఏ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. కేంద్రం కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యేక రాజకీయ అవసరాలు, ఏపీపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎన్డీఏపై ఏర్పడింది. అందుకే అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక రైల్వే జోన్, రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలుగుతోంది. ఏపీకి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోంది. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ ముందుచూపు వలనే సాధ్యమైందని రాజకీయ వర్గాల్లో ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. పవన్ కూటమి కట్టకపోతే ఇది సాధ్యపడేది కాదంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో కూటమి దోహదపడింది. ఏకంగా 21 పార్లమెంటు స్థానాలను అందించింది ఏపీ. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏను నిలబెట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. పవన్ సేవలను ఎన్డీఏ జాతీయ స్థాయిలో కూడా వినియోగించుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అవసరం దృష్ట్యా, పవన్ చరిష్మా దృష్ట్యా ఏపీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు ప్రధాని మోదీ. గత 2 సార్లు ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా విభజిత ఆంధ్రప్రదేశ్కు ఈ స్థాయిలో ప్రాధాన్యం ఎప్పుడూ దక్కలేదు. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ను అభినందించాల్సిందే. ప్రధాని మోదీ సైతం సేనానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు.
తాజాగా విశాఖ పర్యటనలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ముగ్గురు నేతలను మళ్లీ ఒక చోట చూడడం కూటమి శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే మోదీ పర్యటన దృష్ట్యా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ బహిరంగ సభ జరిగింది. జనం భారీగా హాజరయ్యారు. ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు మోహరించాయి. ఏపీ పోలీసులు సైతం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు నుంచి ప్రధాని మోదీ ప్రసంగంపైనే అందరిగా ఆసక్తి ఉంది. ఏపీకి భారీగా వరాలు ప్రకటిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఏపీ విషయంలో ఎన్నో ఆశలు కల్పించారు మోదీ. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు 7 నెలల కాలంలో నిధులను విడుదల చేస్తూ వస్తోంది కేంద్రం. ఒక్క పోలవరానికి మాత్రమే కాదు, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఏపీకి నిధులు ఇస్తోంది. మొత్తంగా ఏపీని అభివృద్ధి చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. ఏపీ నుంచి రాష్ట్రానికి సంక్రాంతి కానుక అన్నట్లుగా మోదీ ప్రసంగం రక్తి కట్టించింది. साथियों, हमारा आंध्र प्रदेश संभावनाओं का और अवसरों का, पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है. जब आंध्र की ये पॉसिबिलिटीज साकार होगी तो आंध्र भी विकसित बनेगा और तभी भारत भी विकसित राष्ट्र बनेगा. इसलिए आंध्र का विकास ये हमारा विजन है. आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है. आंध्र प्रदेश ने 2047 तक राज्य को करीब करीब $2.5 ट्रिलियन की इकोनॉमी बनाने का लक्ष्य रखा है. इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है. इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है. इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాష్ట్రాన్ని ధీటుగా అభివృద్ధి చేసే విషయంలో ఆయనకు పూర్తి అవగాహన ఉంది. జగన్ హయాంలో రాష్ట్రం ఏ విధంగా దెబ్బతిందో, ఏ రంగాల్లో వెనుకబడిపోయిందో, ఆ జరిగిన నష్టం పూడ్చాలంటే ఏం చేయాలో అవన్నీ పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు చేతల నాయకుడిగా అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ ముందు చూపు, త్యాగ నిరతి వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చీకట్లు తొలగి మళ్లీ వెలుగుల దిశగా ఏపీ పయనిస్తోందని అంటున్నారు రాజకీయ పండితులు. నేను నా అనే స్వార్థం చూసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్పై కేంద్రం వరాల జల్లు కురిపిస్తూ ఉండడంతో పవన్ చేసిన త్యాగం, ఆయన ముందు చూపు గురించి అందరిలోనూ పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ పట్ల అంత సానుకూలంగా ఉండేది కాదు. 2014-2019 మధ్య ఏపీని పట్టించుకోని కాషాయ పెద్దలు ఈసారి లైఫ్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణం తీర్చుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఆశలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తున్నారా? జగన్ పాలనలో ఏపీకి సరైన ప్రాధాన్యత ఇవ్వని మోదీ సర్కార్ ఈసారి ఎందుకు ఇంతలా ఏపీ ఫస్ట్ అంటోంది? పవన్తో సఖ్యత వలనే, రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పించే ఆయన నిఖార్సైన మద్దతు వలనే ఇదంతా సాధ్యమవుతోందా? గత చంద్రబాబు పాలనలో మిత్రపక్షంగా చంద్రబాబు ఎన్ని మార్లు విన్నవించుకున్నా ఆంధ్రప్రదేశ్కు సరైన ప్రాధాన్యత, నిధులు కేటాయించని మోదీ సర్కార్ ఈసారి ఏపీపై వరాల జల్లు కురిపించడం వెనుక బలమైన వ్యక్తి, కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్ మిత్రదౌత్యం అని చెప్పక తప్పదు.
ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. జనం హర్షధ్వానాల మధ్య రోడ్ షో కన్నుల పండువలా సాగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ ఈ ముగ్గురు త్రిమూర్తుల మాదిరిగా రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజలు వారిపై పూలవర్షం కురిపించారు. సిరిపురం సెంటర్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వరకు రోడ్డుకు ఇరువైపులా జనం పోటెత్తారు. ఎన్నికల వేళ ఇదే త్రయం విజయవాడలో నిర్వహించిన భారీ రోడ్ షోను తలదన్నేలా విశాఖలో రోడ్ షో జరిగింది. ఎన్డీఏ కూటమి గెలిచాక ప్రధాని మోదీ తొలిసారి ఏపీ వచ్చిన నేపథ్యంలో ప్రధాని పర్యటనను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అడుగడుగునా విజయోత్సాహం ప్రతిబింబించేలా భారీ ఏర్పాట్లతో రోడ్ షో ఏర్పాటు చేసింది. కాగా మోదీ, చంద్రబాబు, పవన్ వాహనం నేరుగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలోకి ప్రవేశించింది. సభకు విచ్చేసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముగ్గురు నేతలు ముందుకు సాగారు. ఇక ఈ సభ ద్వారా మోదీ ఏపీకి సంబంధించిన అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేదికపైకి చేరుకున్న అనంతరం ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు సత్కరించారు. మోదీకి శేషశయనుడి విగ్రహం, అరకు కాఫీని బహూకరించారు. వేదికపై మోదీ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ తదితరులు ఆసీనులయ్యారు. బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. సదుద్దేశం, సదాశయం ఉంటేనే ఏదైనా సాధ్యమన్నారు పవన్. మోదీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నడిపిస్తున్నారని, బలమైన భారత్ కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, ఆత్మనిర్భర్, స్వచ్ఛ భారత్ నినాదాలతో ప్రజల మనసు గెలుచుకున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని, 2 లక్షల కోట్ల ప్రాజెక్టులతో 7 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని, మారుమూల గ్రామాల్లో రోడ్లకు కూడా మోదీ వెన్నుదన్నుగా నిలిచారని పవన్ ప్రశంసించారు. 5 ఏళ్ల అవినీతి, అరాచక పాలనతో ఏపీ అంధకారంలో కూరుకుపోయిందని అన్నారు. ఈ రోజున మనం మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ముందుండి మాకు వెన్నుతట్టి మాకు నిధులు సమకూరుస్తుంది నరేంద్ర మోదీ గారు. భారతం అభివృద్ధి పదంలో ఎందుకు చేశారు ఇవన్నీ అంటే, భారతదేశం అన్ని రాజ్యాలు, అన్ని రాష్ట్రాలు ఏ ఒక్కరు కూడా అభివృద్ధిలో వెనకపడకూడదు. అది మనకి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, మనకి కోస్తాంధ్ర కావచ్చు, ఎక్కడా కూడా ఏ ప్రాంతం కూడా వెనుకపడకూడదు. అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలని చెప్పే ఈరోజు ఇన్ని పెట్టుబడులు. మోదీ గారి సంకల్పానికి, సహకారానికి, ఆయన గైడెన్స్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. 5 ఏళ్ల అవినీతి, అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం, అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆశాజ్యోతిలో నిలబడ్డారు. అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో, వారి సూచనలతో, సహకారంతో కేబినెట్ కానీ, మంత్రివర్గ సహచరులు కానీ, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు కానీ, మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం. అహిర్నిశలు రేయం భవళ్ళు కష్టపడతాం. దేశ ప్రగతిలో భాగస్వామ్యులవుతాం. మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఇక అంతకు ముందు నారా లోకేష్ మాట్లాడుతూ సిటీ ఆఫ్ డెస్టినీకి వచ్చిన మోదీకి ఘన స్వాగతం అంటూ ప్రసంగించారు. 2047 నాటికి దేశాన్ని అగ్రగామి చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. నమో స్ఫూర్తితో ఏపీలో చంద్రబాబు 2047 విజన్ తయారు చేశారని, హైదరాబాద్ వెళ్లి చూస్తే చంద్రబాబు విజన్ ఏంటో అర్థమవుతుందని అన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారని లోకేష్ ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు. I think it is safe to say that today is Vishaka's day. I think there is so much of excitement, energy. Honestly, we only planned for the Deep Tech Summit, but Modi ji, of course, knows how to gate crash, and sir decided that today is the day that he should come to Visakhapatnam. And it's amazing the kind of support that we're getting from the Honorable Prime Minister to Andhra Pradesh. If you look at it, almost 2 lakh crore plus investments are going to be kicked off today. And these are not just about traditional jobs, it's about creating next generation, the green hydrogen, and really leapfrogging in terms of positioning Andhra Pradesh. I want to create a data city not for India, but a data city for the world. And the capital of it will actually be Visakhapatnam. And in his memory, we've decided to actually create the Ratan Tata Innovation Hub. And this is a project we're working closely with the Tata Group. You know, we've seen a lot of accelerators, a lot of fancy buildings. I believe otherwise. I believe money should go into mentoring. I believe money should go into technology. I believe that we should nurture our entrepreneurs really, really well. And that is the need, and you will see that starting in Andhra Pradesh very soon. ఇక సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మోదీ రోడ్ షో బ్రహ్మాండంగా జరిగిందని, రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉన్న పవన్ కు కృతజ్ఞతలు అంటూ ప్రసంగించారు బాబు. మోదీ రాకతో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులొస్తున్నాయని అన్నారు. 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నామని, ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు మోదీ అంటూ ప్రశంసించారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోదీ కృషి చేస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలని అన్నారు సీఎం చంద్రబాబు. ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది. డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్ అంటే కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి పనిచేస్తే, 2 ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే 2 అంకెల అభివృద్ధి సాధ్యం. అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం. పేదరిక నిర్మూలన, ఈ దేశ అభివృద్ధి నరేంద్ర మోడీ గారు దేశమంతా చేస్తే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా కూటమి తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నా, జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఇది మొదటి అడుగు, మంచి అడుగు. ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్. మొత్తానికి ఏపీ ఫస్ట్ అంటోంది కేంద్రం. అన్ని విషయాల్లో సహకారం అందిస్తోంది. గతంలో 2 పర్యాయాలు పాలించిన మోదీ ప్రభుత్వానికి ఇప్పటి మోదీ 3.0 ప్రభుత్వానికి స్పష్టమైన మార్పు కనిపిస్తోందా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొదటి 2 పర్యాయాలు మోదీ సర్కార్ తాము అనుకున్న విధానాలను, తమకు నచ్చిన విధానాలను మాత్రమే అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఏపీ విషయంలో పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఈసారి పరిస్థితి మారింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్. జనసేన, తెలుగుదేశం లాంటి మిత్రపక్షాల అండతో 3వ పర్యాయం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
మొత్తంగా చంద్రబాబు పవన్ పాలనలో ఏపీలో సువర్ణయుగం మొదలైనట్లే అని సర్వత్రా వినిపిస్తున్న టాక్. ఈ ఇద్దరూ పాలన, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. పాలనలో భాగంగా భ్రష్టు పట్టిన వ్యవస్థల ప్రక్షాళన ఇప్పటికే కొంత పూర్తి చేశారు. ఈ తరుణంలో ఓవైపు కేంద్ర సహకారం, ఇంకోవైపు పెద్ద ఎత్తున పెట్టుబడులు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. మొత్తంగా ఏపీకి స్వర్ణయుగం స్టార్ట్ అయినట్లే అన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊపిరులు పోస్తోందా? రాష్ట్రంలో అభివృద్ధికి సపోర్ట్ దొరికినట్లేనా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు గడిచిన 6-7 నెలల్లో జరిగిన పరిణామాలను తరచి చూస్తే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి, ఆ సఖ్యత కుదర్చడానికి ప్రధాన కారణమైన పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్పై మోదీ ఇప్పుడు వరాల జల్లు కురిపిస్తున్నారన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదంతా పవన్ కళ్యాణ్ చలువే అంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించేందుకు కేంద్ర పెద్దలతో గతంలోనే చర్చించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే మరిన్ని రకాలుగా రాష్ట్రానికి మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించబోతున్నట్టు తెలియవస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏం రేంజ్లో ఉండబోతోందో అన్నది.